హలో ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం సీరియల్ జూలై 15th ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దామండి. అక్షయ్కి ఆరోగ్యం బాగలేకపోవడంతో అవనియే దగ్గర గత వారం నుంచి చూసుకుంటూ ఉంటుంది కదా. ఈ రోజు అయితే కొంచెం మార్పు కనిపిస్తుంది అనమాట. అక్షయ్లో అవని వంట చేస్తూ చీర కాల్చుకుంటే అక్షయ్ వెళ్ళి కాపాడుతాడు అనమాట. అండ్ అలాగే వాళ్ళ పాప తులసికోటకి పూజ చేసిన వాళ్ళ నాన్నకి అంతా తగ్గిపోవాలని పల్లవికి మళ్ళీ డౌట్ వస్తుంది అనమాట. అక్షయ్ నిజంగానే అవని దగ్గర ఉన్నాడని చెప్పి. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేదేనండి. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాం. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు అక్షయ్కి జెండుబాబు రాస్తూ ఉంటుంది. అవని ఏంటండి నేనేం సేవలు చేయిద్దాం మీకు అని చెప్పేసి. ఏం చేస్తున్నాను అక్షయ్ అడిగితే, మీకు తలపోటుగా ఉంది ఇందాక ఆరాధ్య చెప్పారంట కదా, అందుకే జెండుబాబు రాస్తున్నా అంటుంది అవని. నాకేమవుతుంది అదే తగ్గిపోతుంది అంటాడు అక్షయ్. తలపోటు ఉంటే నిద్ర పడుతుందండి, ఉండండి అంటూ బలవంతంగా రాసినవని. ఆ సమయంలో అవని కళ్ళల్లో చూస్తూ కాసేపు మరో లోకానికి వెళ్ళిపోతాడు అక్షయ్. ఇంకా తన భర్త రాక కోసం ఫోటో పట్టుకుని భానుమతి ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటండి ఇంకా రాలేదు, స్వర్గంలో బిజీగా ఉన్నారా ఏంటి అంటూ మనసులో అనుకుంటుంది. ఇంతలో సడన్గా తాత కిటప్లో కమ్మల వస్తాడు. ఒసే భాను ఏం చేస్తున్నావే అంటూ డైరెక్ట్గా గదిలోకి వచ్చేస్తాడు. ఏంటి సంగతులు అంటూ భానుమతితో ముచ్చట్లు పెడతాడు. సరిగ్గా అప్పుడే అవని ఆ గదిలోకి ఎంట్రీ వస్తుందన్నమాట. కమల్ని అలా చూసి అవని బామ్మగారు అనుకుంటే లోపలికి వచ్చి కమల్ని అలా చూసి షాక్ అవుతుంది. ఇక ఎక్కడ తన మొగుడిని చూసేస్తున్నాయేమో అని భానుమతి లేచి నిల్చుంటుంది. ఇంతలో ప్లీజ్ చెప్పొద్దు అంటూ అవనికి సైగలు చేస్తాడు కమల్. ఏంటి భాను అలా టక్కుని లేచా, కూర్చో, నీకు ముందే చెప్పా కదా నేను నీకు మాత్రమే కనిపిస్తానని అంటాడు కమల్. అవును కానీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటారండి అని అంటుంది భాను. అమ్మ అవని గదిలో నేను కాకుండా నీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా అని భానుమతి అడుగుతుంది. అయ్యో ఏంటి బామ్మగారు అలా అడుగుతున్నారు, మీరు కాకుండా ఇంకెవరున్నారు ఇక్కడ, నాకెవరు కనిపించట్లేదు, మీరు నేనే కదా ఈ గదిలో ఉంది అని అవని కవర్ చేస్తుంది. దీంతో భానుమతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అని వెళ్ళగానే, సరే భాను స్వర్గం తలుపులు మూసేస్తారు, నేను వెళ్ళొస్తాను. ఏంటండి అప్పుడే వెళ్తారా అంటే, నేను ఇప్పుడు వెళ్ళకపోతే నా కోసం వాళ్ళు వస్తారు, వాళ్ళు స్వర్గం తలుపులు మూసేస్తారు, నేను వెళ్ళిపోతాను అంటూ వెళ్ళిపోతాడు. కమల్ బయటికి రాగానే అవని తిడుతుంది అనమాట. ఏంటి కన్నయ్య అమ్మమ్మ గారిని ఇలా ఆట పట్టించిద్దని చెప్పాను కదా అని అంటుంది అవని. లేదు వదిన, ఇలా గెటప్లో వస్తున్నా కాబట్టి దానిలో అంత మార్పు వచ్చింది, లేకపోతే ముందు ఎలా ఉండేదో నీకు తెలుసుగా, మీకోసం ఇలా చేస్తున్నా అంటాడు కమల్. దీంతో సరేలే అంటూ అవని తలాడిస్తుంది. సరే ఎలా ఉన్నావే మనవరాలా అంటూ తాత వయసులో సరదాగా అంటాడు కమల్. ఆ మనవుడు అక్షయ్ నేను ఎలా చూసుకుంటాడని అంటూ ఉంటాడు. దీంతో అవని నవ్వుకుంటుంది. సరే కానీ జాగ్రత్తగా వెళ్ళడానికి కమల్ పంపించేస్తుంది అవని. ఇంకోవైపు అక్షయ్ మంచంపై నిద్రపోతూ ఉండగా అవని ఆ పక్కనే నేలపై పడుకొని ఉంటుంది. అయితే పడుకున్న అక్షయ్ నిద్రలో నుంచి లేచి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అది గమనించిన అవని ఏంటండి ఏమైంది, నిద్ర పట్టడం లేదా అని అడుగుతుంది. అవును అని అక్షయ్ అంటే ఏమైనా కావాలా అని అవని అడుగుతుంది. దీనికి అక్షయ్ సైలెంట్గా ఉంటాడు. 2-3 సార్లు అడిగేసరికి కొంచెం ఆకలిగా ఉంది, ఫ్రూట్స్ ఏమైనా ఇస్తావా అని అడుగుతాడు. అయ్యో ఆకలితో ఉంటే నిద్ర ఎలా పడుతుందండి, ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పేసి వంటగదిలోకి వెళ్తుంది అవని. ఇక వంటగదిలో ఈ టైంకి అవని ఏం చేస్తుందా అని బయటకు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మామయ్య గారు చూస్తాడనమాట. తర్వాత అక్షయ్ దగ్గరికి వెళ్ళి 4 మంచి మాటలు చెప్తాడు. చూసావారా ఇంట్లో అందరూ మంచంపై హాయిగా సుఖంగా నిద్రపోతుంటే అవని మాత్రం నీకు ఎప్పుడే అవసరం వస్తుందో అని ఇక్కడ నేలపై పడుకుంటుంది. నిన్ను ఇంతలా కంటికి రెప్పలా చూసుకునే భార్య దొరకడం నీ అదృష్టంరా, కానీ తనను అర్థం చేసుకోకుండా నువ్వు దూరం పెట్టుకుంటున్నావు. తనను అర్థం చేసుకుని దగ్గర అయితే నీ అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరు, కాదనుకుని దూరం పెడితే నీ అంత దురదృష్టవంతుడు ఎవరు ఉండరు, దురదృష్టవంతుడిగా మిగిలిపోతావు అని రాజేంద్ర ప్రసాద్ చెప్పి వెళ్ళిపోతాడు. ఈ మాటలు అక్షయ్ మనసును తాకుతాయి అనమాట. ఇంకా ఫ్రూట్స్ కట్ చేసి తీసుకొస్తుంది అవని. ఇదిగోండి ఫ్రూట్స్ తినండి, ఆకలేసింది అన్నారు కదా, వంట చేసి ఇద్దామని అనుకున్నా కానీ వెంటనే అవ్వదు కదా, అందుకే ఇలా ఫ్రూట్స్ తెచ్చా తినండి అని అంటుంది అవని. అక్షయ్ తీసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు, నన్ను చూస్తూ తింటాం ఇబ్బందిగా ఉందా, సరే నేను పడుకుంటాను మీరు తినేసి హాయిగా నిద్రపోండి అని అవని కింద పడుకుంటుంది. ఇక అవని చూస్తూ అక్షయ్ తింటూ ఉంటాడు, కానీ మనసులో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అక్షయ్. ఇంకోవైపు అర్ధరాత్రి నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ పల్లవి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ తోటికోడలు యుద్ధం జరుగుతూనే ఉంటుంది కదా, మన పొట్లగత్త శ్రేయ. ఇదేంటి నిద్రపోకుండా దెయ్యంలో తిరుగుతున్నా శ్రేయ అనుకుంటుంది. ఏంటి పడుకోకుండా ఏదో ఆలోచిస్తూ తిరుగుతున్నావు, నన్ను ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది శ్రేయ. నాకు వేరే పని లేదనుకున్నావా, నీ గురించి ఆలోచించడమే నా పనే అని పల్లవి కోపడుతుంది అనమాట. మన నగలు పోవడం వెంటనే తిరిగి దొరకడం నాకు సరిగా అనిపించడం లేదు, అసలు ఆ నగలు పోవడానికి కారణం నా మొగుడా లేక నీ మొగుడా అని ఆలోచిస్తున్నా అని అంటుంది పల్లవి. నీ మొగుడు గురించి అనుమానపడితే పడుగు, కానీ నా మొగుడు అనుమానిస్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది శ్రేయ. ఇంకా చేయాలనేసరికి ఏంటి ఎందుకు అనుమానించకూడదని ఇద్దరు కాసేపు గొడవ పడతారు అనమాట. తర్వాత ఇంకా తన డౌట్ క్లారిఫై చేసుకోవడానికి పల్లవి కమల్ దగ్గరికి వస్తుంది. వీడు నిద్రపోతున్నాడు, ఇప్పుడు అడిగితే నిజమే చెప్తాడని అనుకుంటుంది పల్లవి. ఇంతో బావా అని లేపుతుంది అనమాట. ఏంటి అంటే, నేను నీకు విషయం అడుగుతాను నాకు చెప్తావా అంటుంది.
ఇతర మత్తులో ఉన్న కమల్ ఏంటి చెప్పు అంటాడు. ఆ రోజు మమ్మల్ని ఆట పట్టించడానికి నువ్వే నగలు కొట్టే దొంగలా వచ్చావు కదా అని పల్లవి అడుగుతుంది. ఈ ప్రశ్న కానీ కమల్ ఉలిక్కి పడతాడు. అమ్మ ఇది నిద్ర మత్తులో నిజం లాగేద్దాం అనుకుంటుంది అని కమల్ మనసులో అనుకుని నీ నగల్ని కొట్టేస్తే నాకేం వస్తుంది అని కమల్ అంటాడు. దీంతో పల్లవి కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత రోజు ఉదయాన్నే లేచి తులసికోటకు పూజ చేసింది ఆరాధ్య. అమ్మ తులసమ్మ నిన్ను ఏమడిగినా చేస్తావంట కదా, మా అమ్మ చెప్పింది మా నాన్నకు ఒంట్లో బాగాలేదు, త్వరగా తగ్గాలమ్మ, అలానే మా అమ్మ నాన్నలు మళ్ళీ హాయిగా కలిసి ఉండాలి, అలా దీవించమ్మా, మా అమ్మ నాన్న చాలా మంచోళ్ళు, మరి వాళ్ళకి ఎందుకు ఇలా గొడవలు పెడుతున్నావు అని చెప్తున్నావు, అలా చేస్తే నీకు రోజు నేను పూజ చేస్తా, అమ్మ నాన్న ఎంత మంచివాడో నీకు తెలియదా, మరి వాళ్ళని ఎందుకు ఇలా విడదీసావు, మళ్ళీ కలుపు తల్లి అని కోరుకుంటుంది ఆరాధ్య. ఇంకా హారతి పళ్ళని పట్టుకొని అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. నిద్రపోతున్న అక్షయ్కి పుట్టు పెడుతుంది ఆరాధ్య. అయ్యో డిస్టర్బ్ చేశాను నాన్న అంటుంది. లేదమ్మా అంటే హారతి తీసుకుంటాడు. అక్షయ్ నీకు త్వరగా తగ్గాలని పూజ చేశాను నాన్న అని ఆరాధ్య చెప్పడంతో అక్షయ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతలో ఆరాధ్య స్కూల్ టైం అవుతుంది. ఆరాధ్య స్కూల్ టైం అవుతుంది, రెడీ అవ్వంటూ వంటగదిలోంచి అరుస్తుంది అవని. దీంతో ఆరాధ్య వెళ్తుంది. ఇంకోవైపు వంటగదిలో కంగారుగా ఏదో పని చేస్తూ ఉండగా చూసుకోకుండా అవని చీర కొంగు స్టవ్ పై పడుతుంది అనమాట. కానీ నెమ్మదిగా కొంగు అంటుకుంటూ ఉంటుంది. అయినా సరే అవని గమనించదు, కాలిపోతుంది అనమాట. అయితే ఇది గదిలో నుంచి అక్షయ్ గమనిస్తాడు. వెంటనే అవని అవని అని పిలుస్తాడు. కానీ ఒంట్లో బాగాలేకపోవడంతో పెద్దగా వాయిస్ బయటికి రాదు. దీంతో వెంటనే చేతుకున్న సెలైన్ పప్పు తీసేసి లేవడానికి ఇబ్బంది పడిన అక్షయ్ తూలుతూ పరిగెత్తాడు. వంటగదిలోకి వచ్చి అవని అవని ఏం చేస్తున్నావు, చీర కొంగు నిప్పు అంటుకుంటుంది తెలియడం లేదా అని అరుస్తాడు. వెంటనే వెనక్కి తిరిగి చూసుకొని అవని కంగారు పడుతుంది. ఇంతలో అక్షయ్ గిన్నెలతో నీళ్లు తీసుకొని కొంగుపై పోసి నిప్పును ఆర్పేస్తారనమాట. ఇక అవనిపై పిచ్చి కోపం వస్తుంది అక్షయ్కి. ఏంటవని వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలియదా, అయినా వంట చేసేటప్పుడు చీర కొంగుని జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, పైకి అనుకుని సరి చేసుకొని ఏదో ఒకటి చేయాలి కదా, అది కూడా తెలియదా, అయినా పనులు చేయడం గొప్ప కాదు, జాగ్రత్తగా చేయడం ముఖ్యం అని అక్షయ్ అరుస్తూ ఉంటాడనమాట. అయితే అక్షయ్ అలా కంగారు పడి తిట్టడం చూసి అవని అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోతుంది. ఇన్నాళ్ళకి తనపై అలా కేరింగ్ చూపిస్తున్నాడు అన్నట్లు ఆవిడ చూస్తుంది అనమాట. మరి ఇంకా ఆరాధ్య చెప్పినట్టు అవని అక్షయ్ని కలుపుతారా, లేదంటే మరి ఏం జరుగుతుంది, అక్షయ్ నిజంగానే అవని దగ్గర ఉండటం వల్ల చిన్న చిన్నగా మార్పు వచ్చి మారిపోతాడా అనేది చూడాలండి. ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది. కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే మళ్ళీ డౌట్ వచ్చి పల్లవి మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. అక్షయ్ వాళ్ళ బామ్మగారు ఉండే ఇంటికి వస్తుంది. ఈరోజు కూడా తాళం వేసింది, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతుంది అని చెప్పి డైరెక్ట్గా వెళ్తే అక్షయ్ కలవడం కుదరదని చెప్పేసి దొంగతోటగా గోడ పక్క నుంచి వెళ్ళి గోడకి చూస్తుంది అనమాట కిటికీలోంచి. అక్కడ అక్షయ్ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. ఇంకా మళ్ళీ ఇట్టి తిరిగి వచ్చి లోపలికి వస్తుంది. తను వచ్చేసరికి బామ్మగారు కాఫీ తాగుతూ ఉంటారు, అక్షయ్ లోపలే ఉంటాడు. అవని అయితే కంగారు పడుతుంది అనమాట పల్లవిని చూసి. మరి ఈసారి పల్లవి నుంచి ఎలా తప్పించుకుంటారు, ఈసారి నిజం తెలిసిపోతుందా ఏంటి అనేది చూడాలండి. మరి పల్లవి ఈసారి నిజం తెలిసి ఎంత పెద్ద రచ్చ చేస్తుందో ఏంటనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి. మరి బామ్మగారు అక్షయ్ ఏం సమాధానం చెప్తారు అనేది కూడా చూడాలి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.